విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నింటినీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 400 కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించడంతో సేవలను ఆపేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే బ్యాంకులకు 8,000 కోట్లకు పైగా బకాయి పడింది జెట్ ఎయిర్వేస్. జెట్ ఎయిర్వేస్ అన్ని విమానాలు ఆగిపోయాయి. లెండర్లు 400 కోట్ల నిధులు ఇవ్వడానికి నిరాకరించడంతో తాత్కాలికంగా ఆపరేషన్లను క్లోజ్ చేయాలని జెట్ ఎయిర్వేస్ నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ వరకు 123 ఎయిర్ క్రాఫ్ట్లను నడిపిన జెట్ ఆపరేషన్లు క్లోజ్ అయ్యే సమయానికి 5 ప్లేన్లనే నడుపుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. I got my flight cancelled from London to Delhi. A lot of problems, but I feel for the employees. It's just because the management has goofed up, and big time goof up. I think more than 5,000 employees of Jet Airways are suffering. So it's very unfortunate, and I'm sure some bailout package and I think everybody is trying to revive it. Even the government is trying to revive it. That's my take. I wish this happens soon. విమానాలను నడిపించేందుకు జెట్కు 400 కోట్లు ఇవ్వాలంటూ లెండర్లను ఆశ్రయించారు సీఈఓ వినయ్ దుబే. అయితే బ్యాంకులు నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. దీంతో జెట్ తన సేవలను ఆపేసింది. జెట్ తన 25 ఏళ్ల సర్వీసెస్లో 8,000 కోట్లు అప్పు చేసింది. కొన్ని నెలలుగా ఉద్యోగాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో విధులు బహిష్కరించిన సంస్థ సిబ్బంది విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు, ప్రధాని మోడీకి తమ గోడు చెప్పుకున్నారు. జెట్ ఫౌండర్ నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ ఇటీవల జెట్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. आप एक चीज समझ लीजिए कि ये बैंक लेड रेजोल्यूशन प्लान है. इसका ये मतलब है कि बैंक ने बोला था कि जब तक नया बायर नहीं मिलता वो पिच इन करेंगे 1500 करोड़ सो दैट जो ट्रांजिशन है एयरलाइन का वो हो सके. आपको ये समझना होगा कि ये जो बैंक लेड रेजोल्यूशन प्लान है SBI और अन्य बैंक इसलिए कर रही है क्योंकि उनके भी पैसे उस डेट में अटके हुए हैं और वो उस पैसे को वापस निकालना चाहते हैं. तो ये जो प्लान है ये इस प्लान पे खरे अभी तक उतरे नहीं है क्योंकि उन्होंने वायदा किया था 1500 करोड़ का और अब तक वो दे रहे हैं दिन के 2 करोड़ 2.5 करोड़ 3 करोड़. इससे एयरलाइन तो चल नहीं सकती. మరోవైపు జెట్లో పెట్టుబడులు పెట్టే వారి కోసం లెండర్లు వెతుకుతున్నారు. దీనికోసం 4 బిడ్డర్లు ఎతిహాద్ ఎయిర్వేస్, పిఈ ఇన్వెస్టర్స్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్లు, ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ అయిన సంస్థలకు డాక్యుమెంట్లను అందజేశారు. ఈ బిడ్డింగ్ ప్రక్రియ మే 10 నాటికి పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. బిడ్డింగ్ సజావుగా పూర్తయితే జెట్ ఎయిర్వేస్ సంక్షోభం పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.